అక్కడ కూడా తెచ్చిందా? దేవుని పరిశుద్ధ నామములో స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అమ్మ నేను మీకు ప్రైజ్ లార్డ్ చెప్తున్నా, మీకు చెప్పరా? ఒకసారి అందరూ నా వైపు చూసి దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇంకెవరు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేయొద్దు, బైబిల్ చదవద్దు, ఎక్కడ ఆలోచించద్దు. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా గమనం చేద్దాం, జాగ్రత్తగా గమనం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఇదేమో ప్రత్యేకించి నాతో నువ్వు మాట్లాడాయనా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితే నాకు మేలు కలుగుతుందనైనా, నువ్వు మాట్లాడితే నా బలహీనత పోతుంది, నువ్వు మాట్లాడితే నా రోగం పోతుంది, నువ్వు మాట్లాడితే నా ఉండే శోధన పోతుంది, నువ్వు మాట్లాడితే నా కుటుంబం బాగుపడుతుంది, నువ్వు మాట్లాడితే నేను బలపడతాను. అయ్యా నాతో నువ్వు మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడు అని అందరూ ప్రభువు మనసులో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు ఉన్న లోకేగా ఆయన తీరుస్తాడు. నల్లవి చెప్పడం ఒకసారి నమ్మకం వాళ్ళు దేవుడికి స్తోత్రాలు చేద్దాం. పిల్లరా, ఈ దినము కుటుంబ వ్యవస్థ గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. ఒక కుటుంబము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదాము హవ్వల దగ్గర నుండి కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడుతుంది. ఈ కుటుంబాలలో అనేక కుటుంబాలుగా దేవుని ఆరాధించే కుటుంబాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. దేవుని ఆరాధించే కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని ఆరాధించడం అంటే ఒకళ్ళు ఇంటికాడ చేరి, ఒకళ్ళు పొలంలో చేరి, ఒకళ్ళు పనికి పోయి, ఒకడు నిద్రపోతూ, ఒకడు గుడికి వస్తూ ఆరాధన చేసే కుటుంబ ఆరాధన కాదు. సమిష్టిగా, కుటుంబ సమేతంగా, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ప్రభు సన్నిధిలో కనబడితే ఆ కుటుంబాన్ని ఏమంటారంటే ఆశీర్వదించబడిన కుటుంబము అంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కుటుంబానికి ఒక 7 గుణలక్షణాలు ఆత్మదేవుడి దినం మనందరితో మాట్లాడాలని చాలా ఆశగా మీరు ఆయన వైపు చూస్తే ఆయన కూడా మీకు చెప్పాలని చాలా ఆశగా ఉన్నారు. ఈ 7 గుణలక్షణాలను మనం గమనం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో ఈ 7 గుణలక్షణాలు కలిగిన కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. స్తోత్రం చెప్పండి. అసలు నరుడు ఒంటరిగా ఉండుట దేవుడు ఏమంటాడు అక్కడ? ఆయన కారణం 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఏది మంచిది, ఏది మంచిది పద్దమా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే, నరుడు జంటగా ఉండడం మంచిది. అవునా కాదమ్మా? కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు ఆయన? ముందు ఆదామునే ఆయన తన రూపంలో చేసుకున్నాడు. మరి అవ్వను కూడా మట్టితో తన రూపంలో చేయొచ్చు కదా. ఎందుకు ఆ విధంగా ఆదాములో నుండి తీయబడిందంటే, కుటుంబము అనగానే ఒకరికి ఒకరు వేరు కాదు. అయ్యో చెప్పండి ఒకసారి. కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు లేదమ్మా? పిల్లలు 2 కుటుంబాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు
ఒకటి లోపల సంబంధం కుటుంబాలు చెప్పమ్మా. ఒకటి సమిష్టి కుటుంబం, ఒకటి చింతలేని కుటుంబం. చింతలేని కుటుంబం అంటే ఏంటి? ఏది చిన్న కుటుంబం అంటే ఇప్పుడు ఇప్పుడుండే ఏమొచ్చింది? ఏంటి? బిడ్డలే వద్దనే కుటుంబమే చింతలేని కుటుంబం వచ్చింది. అవునమ్మా, ఒకప్పుడైతే ఇద్దరుంటే ముద్దు, తర్వాత ఒక్కరుంటే ఇంకా ముద్దు, ఇప్పుడు ఎవరూ లేకుంటే అసలే ముద్దు అంట. మానవుడు ఎంతకాడికి స్వార్థపడైపోతున్నాడంటే ఎంతవరకు స్వార్థపడి అవుతున్నాడంటే ఎంత స్వార్థపడు కాదు. వాళ్ళు ఏమన్నారా కష్టపడిన వాళ్ళు ఏమంటారు? స్వార్థపరులు అయిపోతున్నారు. మనకు ఒక బిడ్డలు నమ్మకం ఉంటుంది, ఉంటనే ఉండవు. మా అమ్మ 11 మందిని కానదే, ఏ వైద్యాలు లేవే, ఏ హాస్పిటల్స్ లేవే, ఏ కోట్ల రూపాయలు మాకు లేవే. ఎలా పెంచారు వాళ్ళని, ఎలా పెద్ద చేశారు, ఎలా ఈ దినం నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆ ఒక్కరు ప్రస్తుత కాలంలో ఆ ఒక్కరిని పైకి తీస్తే, బాగా పైకి తీస్తే వాడు నిన్ను బాగా చూసుకుంటాడు. ఎట్లా చెప్పండమ్మా? అట్ట పదం చెప్తుంది. ఎట్లా అట్లా కూడా కాదు, వాళ్ళు లాస్ట్కి నీ కట్టి కనపడకుండా పోతాడు. హై రేంజ్లో ధరించావుకో, వాడు హైట్లో ఉంటాడు కానీ నువ్వు కింద దగ్గరికి ఎట్లా వస్తాడు? ఏ భాగంలోనో ఒక విచిత్రమైన సంఘటన చెప్తా కుటుంబం గురించి. ఓ తల్లి ఒక వృద్ధాశ్రమంలో, అమ్మ ఇక్కడ ఇను ఆగేమా, రేపు దిగేటి అమ్మ ఇల్లు బాగా పూర్పులు గల్లులో ఒక వృద్ధాశ్రమానికి ఇంటికి వెళ్ళింది. యాక్టివ్ టీవీ వాళ్ళు పోయిన తర్వాత ఆ వృద్ధాశ్రమంలో 50% 60% మీ బిడ్డలో ఉన్నారంటే మా బిడ్డల బాధలో ఉన్నారని చెప్పే వాళ్ళే ఎక్కువ మంది. కానీ అది రిచెస్ట్ వృద్ధాశ్రమం, పేయింగ్ గెస్ట్లు అంటే డబ్బిస్తే. మన ఊళ్ళో ఒక ఆయన కూడా ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నాడు, రవి ఆడ 50% అబౌవ్ మా కొడుకులు ఫారంలో ఉన్నారు, మా కూతుళ్ళు ఫారంలో ఉన్నారు, మా అల్లుళ్ళు ఫారంలో. మరి నువ్వేమమ్మంటే నాకు ఊరిసేదయ్యా. ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డలు ఎంత కష్టపడి చదివిస్తే ఆ బిడ్డలు ఫారం పోతారు. వాళ్ళు ఒక ఆయన అంటాడు, ఒక తండ్రి ముసలాయన, అయ్యా నా ఒంటి మీద నేను ఎప్పుడు కూడా బనీలు, అదే బనీలు అంటే వాళ్ళు వేసుకునే బనీలు, ఖద్దరు బనీలు, ఆ బనీలు తప్ప సొక్కాకులు కూడా వేసుకున్నాడు కాదు. నీకాయ పంచి కట్టుకున్నాను. నాకు 3 కొడుకులు అయితే 3 కొడుకులు పాలన ఉండాలి కదా. పెద్దగా ఏమి ఇదే చేసుకున్నావు అంటే, మరి నీ కొడుకులు పాలనలో, నా కొడుకులు పాలనలో ఉన్నారు కానీ నాకు ఇదే. మీ కొడుకులు మిమ్మల్ని చూడరా, మీ కొడుకులు మీకు సహాయం చేయరా అని చెప్పు. మా కొడుకులు సహాయం చేసేది ఏంటయ్యా, నాది 100 ఎకరాల పొలం. మా కొడుకులు అమ్ముకొని చివరికి ఇల్లు కూడా అమ్మేశారంటే. ఎందుకు నాన్న ఇల్లు 5 కోట్లు చేస్తుంది హైదరాబాద్లో, 5 కోట్ల ఇంట్లో ఒకడు ఎందుకు 5 కోట్లు కొట్టి ఎంత లెక్కేసాడు చిన్న కొడుకు. ఏం లెక్కేసాడమ్మా? 5 కోట్లకి నెల కొట్టి ఎంత అవుతుంది? నా కొడుకు కూడా చెప్తాడు, నా చేతికి 5 లక్షలు 10 సంవత్సరాలు 20 లక్షలు చేస్తాను అని చెప్పాను. అంటే వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే జనాన్ని ఎంత డెవలప్ చేయాలా.
అని అమ్మేసాడు. మరి నువ్వేమో తెచ్చాడు పడేశాడు. పిల్లరా, దేవుడు చేసిన అందుకు కాదు. దేవుడు ఆదాములో నుండి అవ్వను తిప్పి తీయడంలో రహస్యం ఏంటంటే ఆదాము వేరు కాదు, అవ్వ వేరు కాదు. ఎందుకు? ఆకాశమా, భూమి, సర్వ సృష్టి, నేలను ప్రాకు, జీవులారా, సంగ్రమా, ఒక్క మాట అంటే సర్వం ఏర్పడింది. మనుషులారా ఏర్పడండి అంటే ఏర్పడరా? ఎందుకు? దేవుడు ఈ కుటుంబ వ్యవస్థ అంటే దేవుడికి చాలా ప్రియమైనది, దేవుడికి ఇష్టమైంది. అవ్వమను వల్ల మట్టితో ఎందుకు చేయలేదంటే అవ్వమ సపరేట్ కాదు, ఆదాము సపరేట్ కాదు. కుటుంబ వ్యవస్థ అనేది చాలా మందికి తెలియక ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రేమ సన్నగిలిపోతా ఉంది. నువ్వేరో నేను వేరు, అదేంటో నాకు అర్థం కాదు. నువ్వేరో నేను వేరు అని దేవుడు చెప్పరా? దేవుడు ఆదాములో నుంచి అవ్వమని తీశాడు. సరే, ఆదాము అవ్వలు ఎవరు అంటుంటే మరి బిడ్డలు ఎవరి నుంచి వచ్చారమ్మా? నీలో నుంచే కదా నీ బిడ్డలు, నీ రక్తం పోల్చుకొని రాయలమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు బిడ్డలా? ఊడిపడ్డారు ఏమన్నా? వేరుగా వచ్చారా? చాలా రహస్యం ఉంది ప్రియులారా దీంట్లో. కుటుంబంలో, కుటుంబ వ్యవస్థలో చాలా రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని ప్రస్తుత లోకం గుర్తించడం లేదు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం రావడానికి, కుటుంబాలలో ప్రేమ సన్నగిలిపోవడానికి కారణం ఏంటంటే అసలు దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఏ విధంగా చేశాడు, ఎందుకు చేశాడు అనే ఆలోచన చాలా మందికి లేదు. ముఖ్యంగా క్రైస్తవులైన వారికే లేదు. అదే చెప్పండి ఒకసారి. ఈ రోజుల్లో తగాదాలు, మనశ్శాంతి లేకుండా పోవడానికి, కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఉండడానికి కారకులు ఎవరు? ఎవరు కారకులు? మద్దమ కరెక్ట్గా చెప్పు. ఇళ్ళను ఎవరు చెప్పండి కారకుల? వీళ్ళకి చెప్పు. ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడుతున్నాం. మనం మొక్కలు ఆడవాళ్ళే కారణం. మీరు ఏమైనా చెప్పండి, మీ మనసు బలహీనం అని అప్పట్లో పౌరు చెప్పాడు. ఓడ్చుకోలేదు, డైలీ ఓడ్చుకోలేదు. అప్పటికప్పుడు పాలు ఉండేది ఒకటి. ఆ పాలు ఆపగానే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతే అంత స్పీడ్గా నిమ్మలు పడిపోతారు మీరు. మా కోపం రాక వస్తుంది, కానీ ఆ కోపం చల్లగా మాకు తీరదు. అసలు కుటుంబంలో మరి ఎందుకయ్యా ఇలా ఉందంటే భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, వీళ్ళందరూ అసలు ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనే మూల సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. అది తెలుసుకున్న వాళ్ళు చాలా స్నేహంగా ఉంటారు. ఒకసారి వాట్సాప్లో నేను చూశాను. మా వాట్సాప్లో ఫోటో పెట్టారు. వాళ్ళ కుటుంబంలో సభ్యులందరూ 1200 మంది. ఎంతమంది? 1200 మంది. 1200 మంది. వాళ్ళు ఆ కుటుంబ ప్రారంభంలో ఫోటోలు పెట్టారట. అంటే ఆ కుటుంబం 1200 మంది ఊరు ద్వారా పుట్టారో వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి, ఇంకా చనిపోయిన ఫోటోలు దాదాపు 100-200 ఫోటోలు పెట్టారు. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ గురించి ఎవరు చెప్తున్నారు? కళ్యాణం అయింది ఇక్కడ. వాళ్ళ గురించి ఎవరు చెప్తున్నారు తెలుసా? 6వ తరం 7వ తరం మనవలు మనవరాలు చెప్తున్నారు. 6వ తరం 7వ తరం మనవలు మనవరాళ్ళు ఆ ఫోటోలో ఉన్న ఆయన పేరు, ఆయన జీవించిన విధానం, ఆయన ఎవరు, ఆయన నుంచి ఎవరు వచ్చారు, మా నాన్న, మా అమ్మ,
అంటే ఆ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకున్నారంటే ప్రేమ బంధం చేత కట్టుకున్నారు. హల్లెలూయా. ఒక్కరిని మర్చిపోలా. ఇప్పుడు చెప్పండి, పెళ్ళైన వెంటనే ఎవరు మర్చిపోమంటారు? వారిలా మీ అమ్మని మర్చిపో, మీ ఆయన మర్చిపో, మనందరూ జమ్ము. ముష్టి పంపు అంట చూడు. అమ్మో అదేనమ్మా ముష్టివాడు కాదంట, ముష్టిలో అయిపోతుందంట. ఏదో నాకేం అర్థం కాలేదు. ఆ వాసన తీసుకునే వాళ్ళకి వెళ్తుంది. ముష్టివాడికి ఏమవుతుందో నాకంటే వస్తుందా పడాలా? అమ్మో నువ్వు తీసుకున్నట్టు ముష్టివాసన అయిందని కొరవాళ్ళ కాడ కొరవాసన ఉంటుందా? ముసలి వాసన వస్తుందంటే ఏంటో నాకు అర్థం కాదు. నీకు ఇష్టం లేకపోతే సుగంధం కూడా పెంటలాగా అనిపిస్తుంది. నీకు ఇష్టం అయితే పెంట అయినా సుగంధంలాగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ మనసులో ప్రేమ ఉంటే ఎంత అసహ్యమైన కార్యమైనా ఇష్టం చేస్తా. ప్రేమ బంధం కుటుంబ వ్యవస్థట మొట్టమొదటి తప్ప యెహోవా దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు చెప్పండి? చెప్పారు కదమ్మా, మొదటి లక్షణం ఒంటరితనము. ఇప్పుడు ఒంటరిగా ఉండేదానిగా ఇష్టపడుతున్నారు. పిల్ల పాపలతో, మనవరాలతో సందడిగా మా ఇల్లు, మా బాధోళ్ళు, నా కూతురోళ్ళు, నెల్లూరోళ్ళు, ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఇంకా బంధువులు అందరూ వచ్చినప్పుడు ఎంత సందడిగా ఉంటుంది. అసలు తిరణాలంటే అదే. తిరణాలు లోపలే జనాలు చూడాలి. చాలా మంది ఎందుకు పోతుంది తిరణాలుగా. ఇంట్లో ఎప్పుడు సందడి ఉండదు. ఇంట్లో ఎప్పుడు పిల్లలు ఏడు తినపడదు. ఎప్పుడు ఒంటరి పెట్టే ఆ భార్య వీళ్ళు ఒకరు చూసుకొని తీసుకుంటే బయటికి వెళ్ళిపోయి మొహాలు వస్తుంటారు వీళ్ళు. అదే బిడ్డలు, అదే మనవరాళ్ళు, కుటుంబము, తల్లి తండ్రి ఉంటే ఆ ప్రేమ బంధం వేరు, ఆ మాధుర్యం వేరు, ఆ మధురం వేరు, ఆ సంతోషం వేరు, ఆ సమాధానం వేరు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందని. అల్లే చెప్పండి ఒకసారి. మీకు సంగతి తెలుసా? మా నాన్న బ్రతుకున్నంత వరకు మా ఇంట్లో మా అన్నదమ్ములు వేరుగా పెట్టలే ఆయన. మా పెద్దదిని మరీ సపరేట్ అమ్మ. నాకు చిన్నప్పుడే ఆమె గురించి బాగా అవగాహన అయింది. ఆమె ఎప్పుడు ఒంటరి ఉండాలి. ఇంకో సంగతి చెప్పనా, మాతో కలిసి ఎప్పుడు భోజనం లేదు. ఆమె అన్నం చేసుకొని ఉట్టి మీద పెట్టుకుంటుంది. మా అన్న ఊళ్ళో తిని వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన స్నానం చేసిన తర్వాత 11 గంటలకు అన్నం తింటుంటాం. నేను సగం నిద్రలో పోతాం. ఒకరితో కలిసి వాళ్ళు ఇష్టం చూడు కొట్టగానే వెళ్ళిపోయింది అనుకోండి. కొందరు అక్కడ ఉంటారు, వాళ్ళకి తెలియదండి. 10 మంది కలిసి ఉంటే పొందే ఆనందము, ఆ సంతోషము, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ బాంధవ్యం కొందరికి తెలియదు. కానీ ప్రభువు అమ్మ పుట్టి అర్జునుడు ఒంటరితనాన్ని దూరం చేయడానికి కుటుంబం ఏర్పడుతుంది. రెండోది పిల్లల ఒక కుటుంబం గురించి చెప్తాను కదా. రెండవ ఒంటరితనం దూరం చేయడానికి ఏర్పడ్డ కుటుంబం ఆదాము వాళ్ళ కుటుంబం. దేవుని కుటుంబం పొందిన కుటుంబం ఒకటి బైబిల్లో. ఎవరైనా చెప్తారా? లేఖనం 7వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. ఆయకాడో చదవని. నువ్వు దేవుని కృప పొందితివి అనే మాట చూడమ్మా. 7వ అధ్యాయము 'నీవే నా ఎదుట' అది కాదు.
ఆ. ఆ. ఎన్నో వచ్చిన ఎన్నో అధ్యాయం అమ్మా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. మరి బాగా అయినండి ఇక్కడ నోవాహు దేవుడు కృప పొందితే కుటుంబం అంతా కృప పొందిందా? ఏమా ఎలా పొందింది? దానికి అర్థం ఏంటో చెప్పంటారా? దానికి తాకారం ఏంటో చెప్పంటారా? దానికి అదే యెహోవా దేవుడు 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇంటి చూచితివి కనుక నీవును. అంటే అర్థం ఏంటి? నీవు ఒక్కడే కాదయ్యా, నోహు దేవుని కృప పొందిన వాడు కాబట్టి నీవును నీ ఇంటి వారులో ఓడలో ప్రవేశించింది. అంటే ఇంటి వారు కూడా దేవుని కృప పొందిన వారు. అయ్యో చెప్పడం చెప్పడం విచారంగా ఉన్నది. దేవుని కృప పొందిన కుటుంబం నోహు కుటుంబం. అంటే ఎవరెవరు కుటుంబంలో ఉంటారు ఇక్కడ? నోహు కుటుంబంలో ఎవరున్నారు? వాళ్ళు ముందు నోహు, నోహు భార్య, తర్వాత కుమారులు 3, కోడళ్ళు 3, మొత్తం 8 మంది. అవునా? ఇప్పుడు 8 మంది ఉండే కుటుంబాలు ఎన్ని ఉంటాయి? అన్నీ చెప్పండి ఒకసారి. పదమ్మా మీ అబ్బాయి ఎక్కడ? 8 మంది ఉండే కుటుంబాలు ఎన్ని ఉంటాయి? 50 లెక్కచ్చు. పెళ్లి చేశాడు కదా నోహు. నోహు నిర్మించిన ఓడేంటి? దేంతో నిర్మించాడు? 3 అంతస్తులు. ఎన్ని మూరల పొడవు, ఎన్ని మూరల ఎత్తు, ఎన్ని మూరల వెడల్పు మనం చదువుకున్నాం. మరి ఇంత ధనాన్ని పాటు చేస్తుంటే ఏ కొడుకు ఊరుకుంటాడా? పెద్ద కొడుకు మంచోడు కావచ్చు, కానీ చిన్న కొడుకు మంచోడు అవుతాడా? ఆ తల్లిని కదా 5 కోట్ల రూపాయలు అనవసరంగా పోతుంది. నీ ఇద్దరికి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందని ఇళ్ళ వేసి తీసుకొచ్చి వృద్ధాప్యంలో పడేసి కొడుకులు ఇప్పుడు ఉంటే, ఆ దినాల్లో మరి ఆ కుమారులు చివరకు భార్య కూడా కోడలు కూడా మారు మాట మాట్లాడకుండా నోవాహు దేవుడు అందరితో మాట్లాడాడమ్మా. మాట్లాడా? ఒక్కరితో మాట్లాడాడు దేవుడు. మరి ఆ ఒక్కరు నోహు మాట్లాడినారు. అల్లే చెప్పండి ఒకసారి. ఒక్కటే గుర్తు పెట్టుకోండమ్మా, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. కుటుంబంలో ఎవరైనా భర్త మాట కానీ భార్య మాట కానీ వినాలి. బిడ్డలు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, ఒక కుటుంబ యజమాని లేక యజమానురాలు ఉన్నప్పుడు ఇద్దరు వ్యవహారం చేయకూడదు, ఇద్దరు పెత్తనం చేయకూడదు కుటుంబంలో. అది గుర్తుపెట్టుకోండి. యజమాని చేయొచ్చు, లేదా యజమాని నాలాంటి అమాయకుడైతే మాలాగా నేరమ్మ లాంటి జ్ఞానవంతురాలు చేయొచ్చు. ఇప్పుడు మా ఊడు అమాయకుడైన జ్ఞానంలో పెత్తనం అట్ట చేయొచ్చు. కానీ ఇద్దరు పెత్తనం చేస్తే ఆ కుటుంబం చాలా రోజులు నిలబడదు. పెత్తనం చేసిన ఒక్కరి మాట ప్రకారమే పోవాలి. అది మంచి కానీ చెడు కానీ. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన నోహు వేల కోట్ల రూపాయలు ఎన్ని సంవత్సరాలు కట్టాడమ్మా? అమ్మా రాయలమ్మా, 120 సంవత్సరాలు ఉన్న సొమ్మంతా కాజేస్తుంటే మారు మాటైన మాట్లాడాల భార్య. మొట్టమొదటిగా ఖండించేది భర్తని, భార్య కదా. కుమారులు కోడళ్ళు అంత చదువు తీసుకోలేదు కదా. అసలు నీకు బుద్ధుందా లేదా? 3 బిడ్డలు, 3 కోడళ్ళు, రేపటి సంతానం. నువ్వు ఏం చేస్తున్నావు ముసలుడా? నీకెందుకు అని అనేది ఏ రోజులన్నా ఒక
భక్తుడు ఒక దైవజనురాలు నోహు భార్య గురించి ఒక రోజు గంటకే ప్రసంగం చేసింది. నోహు భార్య పేరు బైబిల్లో ఉందా? కానీ అనేక మంది క్రైస్తవ తల్లులలో నోహు భార్య లాంటి తల్లులుంటే ఆ కుటుంబం ఎంత బాగుండను. హల్లెలూయా. పేర్లు అది రావాల్సి ఉంది. ఇక్కడ బైబిల్లో ముఖ్యంగా భర్త పేరే ఉంటుంది, భార్య పేరు ఉండదు. అంటే అర్థం చెప్పండి. దేవుడు స్వాతంత్రం కదా. అదే ఎందుకు ఒకటి పేర్లు రాయాలా, నా పేరు రాయలేదు. దేవుడు అడుగుతే రహస్యం చెప్పండిరా. ఆదాము వేరు కాదు, అవ్వ వేరు కాదు. అదే కానీ అవ్వమ్మను కూడా వేరే మనిషితో చేస్తుంటే అప్పుడు నీ పేరు కూడా రాసేవాళ్ళు. నీ భర్త పేరు ఉంటే అర్థమైంది, నీ భర్త పేరు ఉంటే అర్థమైంది, నీ భర్త పేరు ఉంటే అర్థమైంది, నీ పేరు ఉండట్లేదు. అదే చెప్పండి ఒకసారి. చాలా మంది విచిత్రంగా మా ఆయనే చెప్పిన కదా, నాకు చెప్పినా నేను పెళ్లికి రమ్మని, ఇంటికి రమ్మని, ప్రార్థనకి రమ్మని, గుడికి రమ్మని రాయమని నువ్వు కూడా చాలా సార్లు అన్నావు. నువ్వు ఎప్పుడు ఎంతకాలం నీ అన్నతో మాట్లాడుకోగా నాకు మాట, మా అన్నంతో ఉంటుంది, నువ్వైతే ఉంటా మా చింతని మర్యాదది. నాకు అసలు చెప్పనే చెప్పడం వాళ్ళు కుటుంబంలో యజమానిగా నేనుండా. నాకు చెప్పారు, నువ్వు ఏడింట్లో పోయి ఏడే దగ్గర బతుకుంటే నీకు చెప్పాలా అంటే అర్థమైతే ఎందుకు చెప్తున్నానంటే నమస్కారం. భర్తకు ఇచ్చే గౌరవం అంటే ఏం కాదండి. భార్య ఏమనుకోవాలంటే నా భర్తకి చెప్తే ఉంటాయి, నాకు చెప్తే ఉంటాయి. ఆ మంచి మనసు మీడియా ఎంతమంది కొంత చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. లేనే లేదు, లేనే లేదు, లేనే లేదు చెప్పదు. అల్లయ్య దేవుడి శరీరంలో మోసం చేయదు. ఎవరో 100 వచ్చేది, 100 వచ్చేవో కానీ మీ స్త్రీలలో మళ్ళీ సంకుచిత ఎక్కువ. ఆయన పేరే ఉండాలి కదా. ఇట్లా నా పేరు ఉండకూడదా? ఇక్కడ అమ్మమ్మ పేరు లేకపోయినా, ఇక్కడ సారీ నోహు భార్య పేరు లేకపోయినా, నోహు కోడల పేరు లేకపోయినా ఆ తల్లుల్ని ఎప్పుడు మనం స్మరించుకుంటానే ఉంటాం. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, దేవుని కృప పొందిన కుటుంబము ఎవరిదమ్మా? ఎవరిదమ్మా? ఆ కుటుంబము ఎందుకు దేవుని కృప పొందింది చెప్పండి. ఎందువల్లంటే నోహు దేవుని కృప పొందాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఒకసారి చెప్పనా, నోహు నీతిమంతుడైతే నోహు భార్య కూడా నీతిమంతురాలే, నోహు బిడ్డలు కూడా నీతిమంతులే, నోహు ఇంటికి వచ్చిన కోడలు కూడా నీతిమంతులే. ఆ నీతి ఆ విధంగా ప్రాముఖ్యత. నిజంగా నువ్వు భక్తి పర్వాలు, ప్రార్థన పర్వాలు అయితే నిజంగా అంటే కొంత అబద్ధం ఉంది కాబట్టి ఇంకా అందరికి బాధలు ఉన్నాయి. నిజంగా ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధన చేయగలిగిన దానివైతే అపోస్తలుడు పౌలు అంటాడు కదమ్మా, ఏమంటాడు? ఖాళీ సమయంలో చెప్పాలి, ఎందుకంటే మీకు చాలా అనుమానాలు అవుతాయి. ఏమంటాడు అపోస్తలుడు పౌలు? అవిశ్వాసి అయినా భర్తను ఎవరు మారుతారు కాబట్టి మన విశ్వాసం గట్టిగా ఉంటే అంటే ఇప్పుడే మారు, దానికి ఒక టైం ఉంది. నేను ఈరోజు అందిన ఆహారంలో చెప్పాను, దానికి ఒక టైం ఉంది. అప్పటి వరకు నువ్వు కనిపెట్టాలా, అప్పటి వరకు నువ్వు దేవుని విశ్వాసం ఉంటారా. పిల్లల కుటుంబాల్లో ప్రేమ సన్నగిలిపోతుందంటే ఆమె ఎక్కువైపోయింది. ఆమె అంటే ఏంటి? నిలబడి చెప్పు, కరెక్ట్గా పోయింది చెప్పు. ఆమె అంటే ఏంటి నాకు తెలియక అడుగుతున్నావా? నేను పొద్దున్న ఉద్యోగం వచ్చిన లేకపోతే నా కొడుకు నేను ఇచ్చిపోతుంది కడతాము. ఇప్పుడు నుంచి అనుకుంటున్నా, అప్పుడు నేను పడుతున్నా కాబట్టి చెప్తున్నా. ముద్దమ్మా, అహం ఉంటే ప్రేమ సన్నగిలిపోతున్నాము. ఇది మంది అనుకున్నప్పుడు మన కుటుంబం
నా కుటుంబం. అమ్మా, నా అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, ఒక్కరు కాదు. ఇప్పుడు నేను అని మాట్లాడుతున్నానంటే నేను కాదు, నాతో ఎవరు ఉంటారు? నా దేవుడు ఇచ్చిన భార్య ఉంటుంది. నేను అంటే భార్యవే కాదు, నా భర్త కూడా ఉంటాడు నా పక్కనే. ఆయన ఎందుకులేపా నేను వస్తా అని భర్తని అనికేసి ముందు పోయి భార్య ఎక్కువ కానీ అమాయకుడిగా అనుకోవడం మేము నాలాగా మమ్మల్ని అనికేసిపోతే ఎట్టా ఏం కోడాలా పౌసా పౌసా ఆయన ఎందుకులేపా కొన్ని బలహీనత లేవు నాలో. భార్యమైన దాన్ని వాటిని కట్టుపుచ్చుకొని నా భర్త లేదే నేను రాను, ఆయన ఉంటే నేను వస్తాను అంటే అప్పుడు అది 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 ఒక ప్రేమ బంధం మన కుటుంబం. పిల్లలు మీరు అనుకుంటున్నారేమో మన కుటుంబాలు మన భర్తలు మన వాళ్ళే ఉన్నారని, ఎన్నో లక్షల మంది ఉన్నారు ఇలా. కానీ కానీ దైవభక్తి కలిగిన స్త్రీలు, దేవుని ఆరాధించే స్త్రీలు అలాంటి భర్తలతో ఎంతో ప్రేమగా పెరిగి వారిని మార్చుకున్న మహాత్ములు అనేక మంది ఉన్నారు. అల్లు చెప్పడవుతారు. సహనం ముట్టి తర్వాత స్త్రీ పుట్టిందంట, ఓర్పు ముట్టి తర్వాత స్త్రీ పుట్టిందంట. అంటే అర్థం ఎందుకు? అంత ఓర్పు ఉండాలి మీకు, ఓర్పు ఉండాలమ్మా ప్రతిదానికి. ఎందుకంటే ఆ ఓర్పు లేకపోతే కుటుంబం నడవదు. ఇక్కడ నోహు భార్య ఏనాడైనా తల్లి దగ్గర కుమారులు కానీ కూతుర్లు కానీ ఏదైనా సమస్య ఉంటే ఎవరికి చెప్తారు? ముందు ఎవరికి చెప్తారమ్మా? ఓ రోజంట నోహు ఈ శిక్షాలకు వాళ్ళు కొలకరాను, ఈ కట్టలాడు కట్టను ఇవన్నీ చేస్తా ఉంటే ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డబ్బంతా అయిపోతా ఉంది. చిన్న కొడుకు డబ్బంటే కొంచెం కొంచెం ఆశ లేకుండా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు లేనప్పుడు అన్నదమ్ములు కొంటే కూడా లేవుతారు. మా ఏదిమా ముసలైనా ఉన్న డబ్బంతా కాజేస్తున్నాడా, నువ్వన్నా చెప్పమంటే ఆ తల్లి ఏం చెప్పాలా? మీరైతే ఏం చెప్తారు? మరి ఆయన అంతేడా, పైసలు కూడబెట్టాడు, అందరికీ మరుస్తూ ఉంటాడు, ఆయన అంతే. నేను చెప్తే ఏంటంట అన్యాయం ఆయన మనం అనే డైలాగు, అవునా కదా? అమ్మా ఇక్కడ నిన్నమా నీకే తెలియదు, వార్తలు అంతా నీకేనా, తర్వాత నీ కూర్చోమాట. వినండి, నిజంగా మనలో మనం సర్చ్ చేసుకుంటున్న విషయాలు మన కుటుంబాలు. ఈరోజు నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావేమో నాకు మంచి పట్టు ఉంటే బాగుండే, నా భర్త తాగుబోతు కావడం బాగుండే, నా భర్త ఐఏఎస్ ఆఫీసులు అయితే బాగుండే, నా భర్త అది అయితే బాగుండే, నా భర్త 10 అంతస్తులు బిల్డింగ్ అయితే బాగుండే, మాకు 10గా లో వాళ్ళందరికీ సమాధానం లేదు, వాళ్ళందరికీ సంతోషం లేదు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఆయన కుటుంబం పొందిన కుటుంబంగా నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. జ్ఞానం కలిగిన మగాయన తన ఇల్లు కట్టుకుంటున్నది బయట లేడా? ఉందా? ఉందా బాల్యమా? మరి ఎందుకు నువ్వు దుఃఖపడతావు? ఇల్లు కట్టే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అల్లు చెప్పలేదు కాదు, చెప్పండి. నీ ఇంటిని కట్టే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. జ్ఞానం కలిగిన స్త్రీ అంటే అర్థమైంది. జ్ఞానానికి డెఫినేషన్ ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి పోదు. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకోను అని అర్థం అక్కడ. కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడవై దేవుని కృప నువ్వు అందితే చాలు. నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ భర్త అందరూ దేవుని కృప పొందుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ నీకు వచ్చిన ఆశీర్వాదం నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ బిడ్డలకు అందరికి వస్తుంది. ప్రియారా, నోహుకు దేవుని కృప పొందిన వాడు అంటే అర్థం నోహు కుటుంబం అంతా దేవుని కృప పొందింది.
అంటే ఒక్క మాట ఏంటండి, ఇక్కడ నోహు మాట కుటుంబంలో ఎవ్వరు కూడా వినకుండా లేరు. దేవుడి తర్వాత కుటుంబం పెద్దకి లోబడాల. పెద్ద అంటే ఒక మాట చెప్ప, భార్య కానీ భర్త కానీ ఎవరైతే కుటుంబాన్ని లీడ్ చేస్తారో వాళ్ళని మనం లోబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో కష్టం రావు, ఆ కుటుంబంలో కోపాలు రావు, ఆ కుటుంబంలో వాళ్ళను మంచోళ్ళు రావట్లమే. ఏం చేసావు? నో, అది చాలా తప్పు, అది చాలా తప్పు. రూత నవ్వులమ్మా, రూత నవ్వులు మోయాబీరాలు. రూతం చేసే పని నేను చెప్పాను. ఏం చేసేది? దేవాలయంలో పూజారి. బాగా వినండి, దేవాలయంలో పూజారి. చివరికి మృతం ఏ విధంగా మరి తెలుసా? నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ నేను చచ్చిపోతా, నీ దేవుడే నా దేవుడు. ఒక రాజకుమార్తె మళ్ళా, అమ్మ నా దగ్గర ఏం లేదమ్మా, ఏముందమ్మా, అత్తమ్మ నువ్వు నాకు చాలు. ఆ విధంగా నూతమ్మ మారడానికి కారణం ఎవరు చెప్పడమ్మా? నయోమి. చప్పట పట్టండి. ఒక నయోమి లాగా నువ్వు ఉంటే, ఒకవేళ విగ్రహారాధికులు దేవుణ్ణి ఎరగలేని వారు నీ కోడలుగా వచ్చిన ఒక రూతులాగా వాళ్ళు మారుదురుగాక. ఎప్పుడో ఎప్పుడో నయోమి లాగా నువ్వు ఉండాలి. నయోమి మనం అనుకుంటాం, అసలు మోయాబు దేశానికి పోదామని ఆలోచించి చెప్పింది నయోమి భర్త చెప్పిందా, నయోమి చెప్పిందా? నయోమి చెప్పదా? ఏదైనా చల్లని ఇంట్లో గిల్లేదు, ఏం తెలియనట్టే ఉంటారు. మామూలుగా తప్ప అసలు కథ నుంచి వచ్చిందంటే అమ్మగారి దగ్గర నుంచి వచ్చేది వ్యవహారం. ఏమి అటు గిల్లేసి పెడతారు. ఈ ఆడవాళ్ళు పొలతేళ్ళు చిన్నోళ్ళు కాదు. అసలు ఈ అడ్డికి ఒకటి చెప్తున్నా నేను, ఒక ఉదాహరణ. ఒరే వాళ్ళు ఎట్టోళ్ళు తెలుసా, అగ్గి పొల గీసా వేసి కొంచెం దూరం పోయి ఒరే 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 అడేదో మంట వస్తుందా నీళ్ళకు ఆడుకున్నా అంటాడట. ఆ అగ్గి కారణం ఊరు ఈడు చెప్తున్న వల్ల ఒరే ఆ వాని కాలం పడిపోతుందిరా, అగ్గేసినోడే అట్లుంటుంది వ్యవహారం. అలాంటి వారిని కూడా మార్చగలిగే శక్తి దేంట్లో ఉందో తెలుసా అమ్మా? దేంట్లో ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దానిలో ఉంది. ఎల్లు చెప్పండి, చప్పట్లు దేవుని. ఆ శక్తి కలిగిన వారిగా మీరు ఉండాలంటే, జ్ఞానం కలిగిన వారిగా మీ ఇంటి నువ్వు కట్టాలంటే ఏం చేయాలా? దేవుని యందు భయభక్తులు. భయము భక్తి అంటే అర్థం చెప్పండి. భయము భక్తి ఒక దాని పదాలు అయితే, ప్రార్థన వాక్యం ఇంకొక దాని పదాలు. భయము భక్తి, ప్రార్థన వాక్యం, ప్రార్థన స్తుతి, ప్రార్థన కృతజ్ఞత, ప్రార్థన ధ్యానము. ఇలాగ జంట పదాలు చాలా ఉన్నాయి దేవుని గ్రంథంలో. ఆ జంట పదాలకు ఉండే బలం అంత ఇంత కాదు. ఒక్కరిగా ఉండడం కంటే ఇద్దరిగా ఉండడం మంచిదా, ఒక్కరిగా ఉండడం మంచిదా? 3 ముళ్ళు ఎందుకు వేస్తావు రాయలమా? నాకు తెలియక అడుగుతానా? సాయి పెట్టేటప్పుడు నాలాంటి అమ్మాయి బిడ్డట 2 ముళ్ళు వేసి మర్చిపోయినట్ట, 3వ ముళ్ళు వేయలేదంట, 3వ రోజు అమ్మాయి వెళ్ళిపోయిందంట, జారిపోయింది. ఒరే నువ్వు ఆ పని చెప్పండి నాయన. 3 ముళ్ళు మందం అంటే అర్థం చెప్పండి, చెప్పండి. నా దేవుని గ్రంథంలో తల్లి, కుమార, పరిశుద్ధ అన్యపరంగా అసలు ఈ తాలి కొట్టు మంద కాదు. దేవుని గ్రంథంలో తాలి కొట్టుందా? కానీ మనం హిందువులు కాబట్టి, హిందూ దేశంలో పుట్టాం కాబట్టి
హైందవ ధర్మాన్ని మనం గౌరవిస్తూ పాటించాలి. కాబట్టి ఐఎమ్ ఇండియన్ ధర్మంగా చెప్పాలి. ఏం చెప్పాలా? నేను భారతీయుడిని అని భారతీయ సంస్కృతిని కూడా పాటించాలి కదా. ఈ 3 పనులలో ఉండే రహస్యం ఏంటంటే అనురాగము, ప్రేమ, ఇంకొకటి ఏం చెప్పండి, 3వది ఇది ఉండాల. ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, 3వది ఒక పొడుగు. అది ఉండదే ఆ 3వ ముడి ఊడిపోయింది. ఈ 2 పనికిరావు. ఆ 3వ ముడే గట్టిగా ఉండాల. ఆ 3వ ముడే గట్టిగా ఉండాల. నమ్మకము. ఏందమ్మా? భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలా, భార్య మీద. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేసేవాడు ఉండాలి. నేను కాదను అనేది అంటున్నా. ఆ దాంట్లో కట్టేయకూడదు. ఈ 3 ముళ్ళ రహస్యం అది ఇంకా చాలా ఉంది అనుకోండి. కానీ మనం ధ్యానం చేసే కుటుంబం ఏది? యెహోవా కృప పొందిన కుటుంబము. అది నోవహు కుటుంబము. మరి నా కుటుంబం ఎందుకు ఇలాగ అయిపోయింది? మరి నా కుటుంబంలో ఎందుకు ఈ ఆశీర్వాదం లేదు? మరి నా కుటుంబము దేంట్లో కొత్తగా ఉంది? నా కుటుంబం ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు? నేనా అని ఎవరైతే వాళ్ళు పరిశీలన చేసుకుంటారో ఆ కుటుంబం బాగుపడతామా? నేను కాదు, మా ఆయన చెప్తారు. కుసిక్కిన ఏ కారణం? నాలాంటి వాడు చెప్తాడు నేను కాదు, మా ఆవిడ చెప్తా. అసలు నేనే కారణం. మా ఏదమ్మంటుంది చెత్తలో నాకు కలిగించుంటే ఈరోజు కోట్లు కలిగితే మా ఇంట్లో. అమ్మ నిజమే ఆ మాట కాదను. మా మేడం గారు అయితే రాయలమో ఒక 10 ఇళ్ళు కట్టేవాడు కాదను. కానీ ఏం చేద్దాం, అది జరిగిపోయింది లేదు. ఎప్పుడూ ఒకరి మీద నెప్ప వేయకూడదు. ఒకరి మీద నెప్ప వేయకూడదు. అసలు చెప్పేదే మీరు అయ్యో అసలు చేయించేదే మీరు. అంత అయిపోయిన తర్వాత అనేది మీరు. ఒకడు అమాయకుడు కదా. మాతో ఆడుకునేది మీరు. అన్నీ చేయిస్తారు. చివరి లెక్కడితే ఏం చూపించేది అలా. కాబట్టి పిల్లల ఇక్కడ నేను నాది అనుకున్నంత కాలం కుటుంబంలో ఏముంటాయి? మనస్పర్ధలు ఉంటాయి. గర్వంగా మా మేడం ఒక మాట చెప్పిన ముగిస్తా. ఆమెకి 8 లక్షల రూపాయలు చెప్పిన ఏ రోజు ఆ డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఏమైంది, ఆ లెక్క ఏమైంది, ఈ పక్క ఏమైంది అని అడిగిన బాధలు. ఒక ఏమమ్మా అడగవా నన్ను అడిగితే నాకు నీ మీద నమ్మకం ఉందయ్యా, నువ్వు ఎంతగా ఖర్చు కదా, కుటుంబానికే కదా. ఆ నమ్మకం ఉంటే అలా కాదు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు. ఏమో ఇంకొకరు చూసుకుంటారు, వాళ్ళు ఇంకొకరు వాళ్ళు ఆడగలుగుతున్నారు. కారణం చాలా ఒక దగ్గర విన్నాను నేను ఏమన్నాను తెలుసా? నువ్వు నాకు భర్తవు కదా, ఇంటిని పోషించాల్సిన బాధ్యత ఉంటే ఎవరు చేయగా నీది. నాకు వచ్చే డబ్బు ఖర్చు పెట్టమని అడగకు. అది నేను ఏమైనా చేసుకుంటా, అది ఏమైనా చేసుకుంటుందంటామా? అంతకాని నువ్వెందుకు ఉద్యోగానికి పోవడమా? ఈయన ఎందుకు కూడా ఉండడమా? ఈయన ఎందుకు పడకేయడమా? నేను ఏమైనా చేసుకుంటా. ఇంట్లో కానీ నువ్వు దేవాలవు అది ఏం చేస్తాడు పాపం అలాంటి అమ్మాయి. అమ్మా మీరు నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి. నేను ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడి ఉంటా. నాలాంటి అన్నా కానీ నేను అమాయకుడు అని చెప్పాను. అది చెప్పుకుంటే నేను మళ్ళీ ప్రభు దగ్గర తప్పుడు అయిపోతాను. నేను నోట చెప్పుకుంటున్నా నాలాంటి అన్నా కానీ నేను అని చెప్పలేదమ్మో. నేను అమాయకుడు కాదే కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని కృప పొందిన కుటుంబంగా పిల్లరా
నోహు కుటుంబంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దాని కంకణం ఊరుకొట్టుకోవాలా? ఏదైనా కార్యం జరగాలంటే మొగ్గేదారు ఉండాలిగా, నడిపించేవాడు ఉండాలిగా, చేసేవాడు ఉండాలిగా. నువ్వు ఎందుకు కాకూడదని నేను అడుగుతున్నా. నేను ఎందుకు కాకూడదు అని నేను ప్రశ్న తెలుసుకోకూడదు. బలహీనమైన వాళ్ళ వైపు ఎందుకు చేతులు చూపిస్తావు? దేవుడు నీకు కృపించాడు కదా, దేవుడు నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చాడు కదా, దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు కదా, దేవుడు సహవాసంలో నిన్ను నడిపిస్తున్నాడు కదా, మరి నువ్వెందుకు కాకూడదు? చెప్పండి దేవుడు అయిపోతాడు. తెలుసా ప్రభా, నేను నా కుటుంబంలో నా కుటుంబాన్ని కట్టుకుంటా ప్రభా. నువ్వు కృప పొందితే నీ కుటుంబం అంతా కృప పొందుతుంది. నువ్వు ఆశీర్వదించమంటే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. నువ్వు ప్రార్థనా పరులు అయితే నీ కుటుంబం అంతా ప్రార్థనా పరువుగా దేవుడు మారుతుడు కాక. అలాంటి కృప దేవుడు ఇస్తాడు. ప్రియులారా, నేను ఎరుగుతున్నాను, కళ్ళారా చూస్తున్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుడు నేను భయపడుతున్నాను, దేవుడి సేవ చేస్తుంటారో వాళ్ళ సంతానం కూడా ఎవరో ఒకరిద్దరు తప్ప ఎక్కువ కుటుంబాలు దేవుడిని ఫాలో అవుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి. మీకు చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఫిలిప్పై గారు ఉన్నారు కదా, ఆయనకు ఒక 4-5 ఒక 2 అంతా 7 సంతానం, 6 సంతానం. వాళ్ళలో ప్రస్తుతం సాల్మాన్ రాజు గారు MA PhD చేశాడు. ఎక్కువ జరిగింది ఆయన వాళ్ళ ఇంట్లో. అప్పుడప్పుడు మేము సల్మాన్ని మాట్లాడేటప్పుడు, సల్మాన్ దేవుడి సేవగా అయ్యా మీకు నమస్కారం చేస్తానా, నన్ను వినగాకుండా దేవుడు ఏమయ్యా అదిగో మా అమ్మ పడే బాధలో, అదిగో మా చెల్లి పడే బాధలో, మా కుటుంబంలో పడే బాధలో నేను కళ్ళాలను చదువుకున్నా, నేను కష్టపడి చదువుకున్నా, మీకు దండం పెడతాను, నన్ను వదిలిందే దేవుడు. చివరికి ఏం జరిగిందమ్మా? ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో ప్రొఫెసర్గా పనిచేస్తా మా లక్షల రూపాయలు జీతం వదులుకొని ఈరోజు దేవుడు సేవ చేస్తున్నారంటే కారణం ఎవరు చెప్పండి? వారి ప్రార్థన. వాళ్ళ అయ్యారు మొదలు కుమారుల పైకి వచ్చిందా లేదా? మరి నీ కుటుంబంలో ఉన్న వారిపైకి ఆ ఆశీర్వాదము, ఆ కృప, ఆ ప్రార్థన జీవితము, ఆ భయభక్తులు రాలేదంటే కారణం మీరే ఆలోచించుకోండి. మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం విమర్శించుకుందాం. ఆత్మ విమర్శ చేయువాడు గుణపడను అని అక్కడ ఉంది. రాయలమ్మా, మనల్ని మనం విమర్శించుకుంటేట మనం గుణవంతులుగా మారుతామంట. ఎప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకుంటే గుణమ గుడిచేది అయిపోతుంది. నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు. ఆ అనుభవం దావీదుకే ఉంది. ఆ అనుభవం ఎవరికుందమ్మా? దావీదుకే ఉంది. నా ప్రాణమా అని మాట్లాడుకుంటాడు. కానీ నా కుమారుడా బోయజు, అబ్షాలోమా, నా కుమారుడా సాల్మానా, నా కుమారుడా, నా భార్యలారా అని ఎప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడలా. కాబట్టి దావీదును దేవుడు ఏమన్నాడు? ఎంత గొప్ప మాట! దేవుడు హృదయం ఎలాంటిదో అలాంటి వాడను దావీదు. ఎందుకు అట్లా గుణపడగలిగినాడు? ఎందుకు తను తాను ఆ విధంగా మలుచుకోగలిగినాడు? ఎప్పుడు తనలో తాను మాట్లాడుకోడు. నేను అదే చాలాసార్లు చెప్పాను. ప్రార్థన కూర్చున్నప్పుడు ఒక్కసారి మీతో మీరు మాట్లాడుకోండి. సాయంకాలం పూట కానీ రాత్రులు కానీ ఏకంగా కానీ ప్రారంభం చేసేటప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి. ఈ దినం
ప్రాణమా ఏం చేశావు, ఏం తలంచావు, దేనికి ఎంత సమయం ఇచ్చావు, ఎంతవరకు నువ్వు ప్రార్థనకు అవకాశం ఇచ్చావు, ఈ దినంలో నువ్వేం చేసావు అంటే యూతో మాట్లాడుకోవాలా, మేరమ్మతో మాట్లాడుకోవాలా, ఆల్యమని అనుకోవాలా, క్లియర్గా తెలుసు. దాచిపెట్టలేవుగా. నేనైతే దాచిపెడతా. నీలో నువ్వు మాట్లాడుకుంటే దాచిపెట్టగలవా? అవన్నీ రాసుకోండి, గంటల సమయం రాసుకోండి. ఆ సమయంలో దేవుడికి ఇచ్చింది 8 గంటలు, లోకానికి ఇచ్చింది 8 గంటలు, ఎంజాయ్మెంట్కి ఇచ్చింది 8 గంటలు, చల్లి చూడడానికి ఇచ్చింది 8 గంటలు, ముచ్చట్లు మాట్లాడుకోవడానికి ఇచ్చింది 8 గంటలు, వ్యర్థమైన శాస్త్రం చేయడానికి ఇచ్చింది 8 గంటలు. రెండో తగ్గించుకోవటమా లేదా? తగ్గించుకోవాలమ్మా. అరే ఇంత వ్యర్థంగా నేను టైం గడిపానే, ఇంత వ్యర్థంగా కాబట్టే కదా దేవుని కృప నేను పొందుతున్నాను. కొంచెం నా కుటుంబం ఒక చెవులో నీళ్ళు ఎప్పుడు పైకి పడుతాయి? అదేమని చెప్పు. చెవులో నీళ్ళు ఉన్నాయమ్మా, అది నిండితే కదా పొల్లికెళ్ళి పోయేదే. నువ్వు కూడా దేవుని కృప కాలు భాగము అరభాగము బాగా పొందితే ముక్కాలు భాగం. అసలు నింపుదల లేదు, పరిపూర్ణత నీలోనే కాకపోయా నీ బిడ్డలకి ఏమొస్తుంది? నోహు గారు పరిపూర్ణులుగా మార్చబడి తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు కూడా నోహు కృపను పొందుకునే అంత కృపను నోహు పొందినాడు దేవుని దగ్గర. చెప్పండి దేవుని దగ్గర, చెప్పండి. అంత కృపను పొందాడమ్మా నోహు. నువ్వు పంచాలి కదా, నువ్వు ఇంకొకరికి ఇవ్వాలంటే నువ్వు పొందుండాలి కదా, నువ్వు స్వానుభవం కలిగి ఉండాలి కదా. కాబట్టి బిడ్డగా నోహు కుటుంబం వలె మన కుటుంబంలో దేవుడు కృప పొందిన కుటుంబాలుగా చేయగాక. ఆ విధంగా చేయడానికి నా ప్రభు నన్ను వాడుకును గాక. చెప్పండి, అందరూ నోటి చెప్పండి. నా కుటుంబము కృప పొందిన కుటుంబంగా. అమ్మ బిడ్డలైనా పర్వాలే, చిన్న బిడ్డలైనా పర్వాలే, నీదైనా పర్వాలే. ఒక యవన బిడ్డ తన కుటుంబం మొత్తాన్ని మార్చాడట. దేవుడు నిన్ను కూడా వాడుకోవచ్చు. ఒక యవన బిడ్డలు అల్లా తల్లిదండ్రులే కాదు మంచిగా ఉండవు. బిడ్డలు బట్టి చూసి మారిన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. అల్లే చెప్పండి ఒకసారి. అరే నా కుమారుడు లోకాన్ని వదిలేసి దేవుడు ఇస్తుంటే అన్నీ అయిపోయినాయి. నేను లోకాన్ని ఇంతవరకు అనుభవించాడు కదా, ఇప్పుడన్నా నా కుమారుడు ప్రార్థన చేస్తే బాగుంది. నాకైతే ఒకసారి సిగ్గు అనిపిస్తుంది నా పెద్ద కుమార్తెను చూస్తే. ఎందుకంటే ఆమెలో ఉన్న ఆ తెగింపు ఉద్యోగానికి పోతూనే ఉంటుంది. 3 రోజులు ఉపవాసం ఉంటాం. ఎంత నిబద్ధత లేదు ప్రార్థన. నాకైతే గర్వంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆమెలో ఉండి ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి నేను నాకు కూడా మనం తెలుసుకోవాలి. పిల్లలు బిడ్డలను చూసి నేర్చుకోవాలా, భార్యను చూసి నేర్చుకోవాలా, భర్తను చూసి నేర్చుకోవాలా, నీ సహోదరులను చూసి నువ్వు నేర్చుకోవాలి. ఆ సహోదరి వలె, ఆ సహోదరుడు వలె, ఆ సంఘంలో ఉన్న ఆ విశ్వాసం వలె, ఆ యవనుడు వలె, ఆ యవనురాలు వలె నేనెందుకు కొనకూడదు? మీరు ఏమనుకోండి తెలుసా? నోహు తల్లిలాగా, నోహు భార్యలాగా నేను ఉంటే ఇక్కడ భర్తలు ఆయన ఒకరు నిలబడి కాబట్టి నీ గురించి చెప్పను. నోహు భార్యలాగా నేను ఉండాలని కోరుకునేవాడు. చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నోహు కార్యం సఫలం చేయడానికి ముఖ్య కారణం నోహు భార్య. నోహు భార్య సహకారం లేకపోతే నోహు ఏ పని చేసేవాడు కాదు. అవునా కదా? బయట ఎన్ని దేశాలు వేయాలన్నా భార్య బాగుంటేనే వేస్తాడు పురుషుడు, లేకపోతే ఎందుకు పనికిరావు. మేము అసలు బలహీనలో మేము దేనికే గొప్పలు, అన్ని దెబ్బలే. మీరు లేకపోతే ఎందుకు పనికిరావు.
నోహు భార్య సహకారం లేకపోతే నోహు నీతిమంతుడుగా తీర్చబడేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. ముఖ్యంగా దైవజనులకి, ఒక దైవజనుడు దేవుని సేవలో ముందు సాగిపోతున్నాడంటే దానికి కారణం ఆ దైవజనుడి భార్య. ఆ దైవజనుడి భార్య ప్రార్థన, సహకారం, ఓర్పు. ఇంట్లో ఏ లేకపోయినా, ఇంట్లో ఏ కోరుతున్నా, ఎందుకైనా పద్దలైతే బయటకు తెలుసుకోవాలా, ఏదో వెళ్ళే జోబులు చూపి ఎంత ఇచ్చినవా, ఆయన పనికి కూడా 1000 రూపాయలు తెచ్చుకుంటాం అనేది వాడు లేరా? కళ్యాణమ్మ లేరా? ఆయన ఏం సేవ చేస్తాడు? ఇంకా అయ్యా ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలే, గింజైనా తెచ్చి అడుక్కొని వచ్చి పెట్టా, నువ్వు దేవుడి సేవ మానయ్యా, దేవుడి సేవ కలిస్తాయినా అని చేసి పనులు ఎంతమంది ఉన్నారు ప్రియులారా, నేనేమనుకున్నాను. కాబట్టి తల్లులుగా మీరు నోహు భార్యల వలె మీరు ఉండి మీ కుటుంబాలను కృప పొందిన కుటుంబముగా చేయుదురుగాక. కృప పొందిన కుటుంబముగా చేయుదురుగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు ఆ కృప అనుగ్రహించురుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఎంతో ప్రార్థన చేయడమా.